This is Sridhar Kadari, senior journalist, managing editor, VMedia News. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ యూనిటీ సినిమాకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. తాను నిర్మించిన డాక్యుమెంటరీకి ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు రావడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది ప్రముఖ వ్యాపారవేత్త, సినిమా ప్రొడ్యూసర్ ధనంజయ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హైదరాబాద్ మహానగరంలో ఉన్న హైటెక్స్ మాల్లో గద్దర్ ఫిలిం అవార్డ్స్ సంబంధించి అక్కడ సెలబ్రేషన్ చేయడం జరిగింది. అందుకు మాకు గవర్నమెంట్ ద్వారా మాకు ఇన్విటేషన్స్ వచ్చినాయి. ఆ ఇన్విటేషన్స్లో భాగంగా మేము అక్కడికి అటెండ్ అయ్యాము. అక్కడ మమ్మల్ని వేదిక మీద పిలుస్తున్నప్పుడు నేను ఒక గొప్ప ఏమంటారంటే అది జనరల్గా ఊహించని పరిమాణం, ఆ లైట్ల వెలుతురులో నేను పోయి అక్కడ నిలబడి ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా, మరి అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు మన మంత్రి గారు వాళ్ళ చేతుల మీదుగా, ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు, అదేవిధంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గారు వారి చేతుల మీదుగా వాళ్ళ సరసన నిలబడి నేను, మా డైరెక్టరు, మాతో పాటు గొప్పగా మా సినిమాకు ఆయన నటించి ఒక సినిమా ఈ డాక్యుమెంటరీకి జీవం పోసిన మహమ్మద్ గారికి ముగ్గురం అక్కడ నిలబడి మేము అవార్డు తీసుకుంటుంటే జీవితంలో ఇంతకంటే గొప్ప అచీవ్మెంట్ ఇంక ఉండదు అని చెప్పి ఒక ఫీలింగ్ వచ్చింది. నేను చాలా సంతోషపడ్డాను. సో అప్పుడు బట్టి విక్రమార్క గారు కూడా నన్ను ఫేస్ టు ఫేస్ చూసి చేతుల చేయి గట్టిగా కలిపాడు. అనుభూతి ఇంకా నాకు ఉన్నది. సో గవర్నమెంట్ ఇప్పటివరకు అయితే నాకు తెలిసి నాకైతే మంచి ఇంప్రెషన్ చూపించింది. సో నాకు చాలా లైఫ్లో చాలా గొప్ప ఫీలింగ్ ఉంది. సురేష్ బాబు గారితో కలిశాను, చిరంజీవి గారితో కలిశాను, నాగార్జున గారితో కలిశాను, మరి అదేవిధంగా జయసుధ గారితో కూడా కలిశాను. వాళ్ళు కూడా చేతులు చేయి కలిపారు. సో వీళ్ళు మాత్రం ప్రత్యేకంగా వీళ్ళ దగ్గరికి పోయి కలవడం జరిగింది. వాళ్ళు కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు. అవార్డు తీసుకొని దగ్గరికి పోయి అవార్డుతో పాటు అవార్డు చేతిలో పట్టుకొని అవార్డుతో పాటు చిరంజీవి గారి దగ్గర పోయినప్పుడు ఓ వెరీ గుడ్ అని వారు ఒక మాట అనడం నాకు చాలా సంతోషం అనిపించింది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జీవిత చరిత్ర చేయడం వల్ల నాకు వచ్చిన మంచి గుర్తింపు, అదేవిధంగా బాపూజీ గారి కూతురు కూడా మాకు ఫోన్ ద్వారా ఒక మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. అది కూడా నాకు ఇంకా మా కుటుంబానికి ఇంకా మరలేని అనుభూతి. అది గొప్పగా ఫీల్ అవుతున్నాను. నేను చాలా గొప్ప చిన్న పనితో గొప్ప గుర్తింపు వచ్చినందుకు నాకు అదేవిధంగా నేను కూడా అదే స్థాయిలో అట్టడుగు స్థాయి జనాలకు ఏదో రకంగా దీంతో పాటు సేవ చేయాలని చెప్పి నేను ఆలోచన చేస్తున్నాను. ఆ సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా ప్రజలకు తెలియపరిచి మీ ద్వారా నేను కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జీవిత చరిత్ర తీయాలనే ఒక ఆలోచన డైరెక్టర్ గారు మా ఇంటికి వచ్చి నా దగ్గరికి ఇది ఉన్నది చేద్దాము. బడుగు విజయ్ కుమార్ గారు అతనికి గతంలో ఒక 2-3 సినిమాలు తీసిన అనుభవం ఉంది. సో ఆ అనుభవం తోటి మాకు బంధువు కూడా అబ్బాయి నాకు మా భార్యకు వివరించడము, మాట్లాడుతున్నప్పుడు మా భార్య కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు. చేద్దాం పట్టరాదా, ఏముంది, ఎన్ని చేసినావు అని చెప్పి ఒక రకమైన నాకు సపోర్ట్ చేయడం జరిగింది. అదే ప్రకారం మా కుటుంబ సభ్యులతో మాట్లాడి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాతనే దాని మీద నాకు ఆ స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ స్టోరీ ఎట్లా ఉంటుంది, ఏం సంగతి, దీని గురించి నాకు కొంచెం డీప్ వివరాలు కావాలని చెప్పి మా డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు సరే అని చెప్పి కొన్ని వివరాలు ఇచ్చాడు. సినిమాకు దాదాపుగా మాకు ఒక 2-3 months పెట్టేట్టున్నది. ది యూనిటీ ది మ్యాన్ ఆఫ్ ద సోషల్ జస్టిస్ అంటే బాపూజీ గారు ఐక్యత గురించే ఎక్కువ ఇది చేసి అందరం ఐకమత్యంగా ఉంటే ఎంత పెద్ద గొప్ప పని సాధించవచ్చని చెప్పి ఒక మాట అంటున్నప్పుడు ఆ వర్డ్ ఆయన ప్రతి సందర్భంలో వచ్చిన ఆ వర్డ్ని పట్టుకొని మా డైరెక్టర్ గారు యూనిటీ అని చెప్పి ఒక వర్డ్ తోటి దాన్ని తీసుకురావడం జరిగింది. ఇది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సమాజానికి
అందరూ సమానమే. వారి వృత్తి న్యాయ వృత్తి ద్వారా ఎంతోమందికి న్యాయవాద వృత్తిపరంగా న్యాయం చేసి వాళ్ళని అప్పటిన్న కర్కశ ప్రభుత్వాలు ఏదైతే వారి మీద ఇది చేసిండ్రో అవి కూడా కోర్టు ద్వారా వాళ్ళకు న్యాయం చేయించి అక్కడి నుంచి వారు చాలా గొప్ప గొప్ప పనులు చేశారు. రాజకీయం కూడా వారు ఎమ్మెల్యేగా 4 సార్లు 5 సార్లు వాళ్ళు ఇది చేశారు, మంత్రిగా చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు మన దేశంలో మండల్ కమిషన్ అనేది ఒకటి వచ్చినప్పుడు మండల్ కమిషన్ విధానం అనేది కరెక్ట్ కాదని చెప్పి అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో విభేదించి ప్రత్యేక తెలంగాణ కోసం, తెలంగాణ హక్కుల కోసం రాజీనామా చేయడం జరిగింది. ఆ రోజు అతను చేసిన శపథం ఏంటంటే, బాపూజీ గారు చాలా గొప్ప శపథం చేశారు. ఆ బాపూజీ గారి శపథం ఏంటంటే, ఒకవేళ నేనంటూ మళ్ళీ మంత్రి పదవి తీసుకోవాలనుకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రమే నేను మంత్రి పదవికి నేను వస్తాను, మళ్ళీ ఆ తర్వాతనే ఈ అసెంబ్లీలో కాలు పెడతానని చెప్పి వారు ఒక శపథం చేసి బయటకు వచ్చారు. వారి శపథాన్ని 97 సంవత్సరాల వరకు ఆ శపథాన్ని నిలబెట్టుకునేందుకు వివిధ రకాలుగా వారు ప్రయత్నాలు చేశారు, వివిధ రకాలుగా పోరాడిండు. వివిధ రకాల సంఘాలు ఉన్న వ్యక్తులతోటి వారి దగ్గర పిలుచుకొని ఎంతో కరడుగట్టిన గడపాటి రాజగోపాల్ గారిని తన ఇంటికి పిలిచి వ్యవస్థ గురించి అతనికి అర్థమయ్యేట్టుగా చెప్పి తనకు భోజనం పెట్టి ఆ వ్యవస్థని ఇట్లా కాదు, దయచేసి ఈ విషయంలో నువ్వు వ్యతిరేకించకని చెప్పి అటువంటి ఎంతోమందితో మాట్లాడి ఇది ఒకటి మనకు ప్రాచుర్యానికి వచ్చింది. సో అట్లా ఎంతోమందితో మాట్లాడి వారి ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన అనేది సాధించి ఆ ఫలాలు చూడకుండా వారు నిష్క్రమించారు. వారి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రతినిత్యము తప్పకుండా శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఏ రకంగానైనా మనసులోనైనా లేకుంటే ఫోటో ద్వారానైనా వారికి మాత్రం తప్పకుండా కృతజ్ఞత చెప్పి వారు వాళ్ళ రాజకీయ జీవితాన్ని, ప్రజాసేవని గుర్తు చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.